హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఢిల్లీ నగరంలో ఉన్న ఒక అద్భుతమైన చారిత్రక కట్టడం గురించి మాట్లాడబోతున్నాం. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఇటుక మినారెట్లలో ఒకటి. ఇది కేవలం నిర్మాణం మాత్రమే కాదు, ఒక సామ్రాజ్య నిర్మాణానికి గూర్చిన సాక్ష్యంగా నిలిచింది. చివర్లో దీనికి సంబంధించిన ఒక కాంట్రోవర్సీ గురించి కూడా తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ అవర్ హిస్టారికల్ రైడ్ విత్ కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ అనేది ఇండియా రాజధాని అయిన ఢిల్లీలో ఉంది. ఇది మెహ్రౌలీ ప్రాంతంలో కనిపిస్తుంది. దీని నిర్మాణం 12th సెంచురీలో ప్రారంభమైనది. కుత్బుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తానేట్కు తొలి పాలకుడిగా ఈ మినారెట్ నిర్మాణాన్ని 1199లో ప్రారంభించాడు. అయితే అతను కేవలం మొదటి అంతస్తు మాత్రమే పూర్తి చేశాడు. తరువాత అతని మరిది అయిన ఇల్తుత్మిష్ మిగతా 3 అంతస్తులను నిర్మించాడు. ఈ టవర్ను నిర్మించడానికి 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. విక్టోరియా టవర్, కుత్బుద్దీన్ ఐబక్ తన విజయానికి గుర్తుగా దీన్ని నిర్మించాడు. కాల్ టు ప్రేయర్, ఇది ఒక మసీదుకు మినారెట్ లాగా పనిచేస్తుంది. ముఅజ్జిన్ దీనిపై నుంచి అధాన పిలిచేవారు. ఈ కట్టడం రెడ్ శాండ్స్టోన్ మరియు మార్బల్తో నిర్మించబడింది. ఇందులో ఇంట్రికేట్ కార్వింగ్స్ మరియు ఖురానిక్ వర్సెస్ కనిపిస్తాయి. కుతుబ్ మినార్ పొడవు సుమారు 73 మీటర్స్. దీని నిర్మాణ శైలి ఆఫ్ఘాన్ ఆర్కిటెక్చర్ మరియు ఇండో ఇస్లామిక్ స్టైల్ మిళితం. దీని బేస్ డయామీటర్ సుమారు 14 మీటర్స్. పైకి వెళ్లేసరికి అది 2.5 మీటర్స్ వరకు తగ్గుతుంది. దీని పైనకి వెళ్లేందుకు 379 స్టెప్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజలకు పైకి వెళ్లడానికి అనుమతి లేదు. ఇల్తుత్మిష్ తరువాత కొన్ని శతాబ్దాల తరువాత ఫిరోజ్ షా తుగ్లక్ అనే రాజు 4th మరియు 5th అంతస్తులను నిర్మించాడు. అంతేకాకుండా తర్వాతి పాలకులు మరమ్మతులు చేశారు. తర్వాత బ్రిటిష్ కాలంలో కూడా దీనికి మరమ్మతులు చేశారు. కుతుబ్ మినార్ ఒక్కటే కాదు, దాని పక్కన ఉన్న కుతుబ్ కాంప్లెక్స్ లో మీరు చూడగలిగే కొన్ని ముఖ్యమైన కట్టడాలు కూడా ఉన్నాయి. కువోవాచుల్ ఇస్లాం మాస్క్ ఢిల్లీలో నిర్మించబడిన మొట్టమొదటి మసీదు. ఐరన్ పిల్లర్, ఇది గుప్తా కాలానికి చెందినదిగా నమ్ముతారు. ఇది సుమారు 1600 ఇయర్స్ నాటి ఏన్షియంట్ మెటలర్జికల్ స్కిల్కి సాక్ష్యం. ఈ ఐరన్ పిల్లర ప్రత్యేకత ఏమంటే ఇంతకాలం గడిచినా ఇది రస్ట్ అవ్వలేదు. కుతుబ్ మినార్లో కార్వింగ్స్ చూడటానికి పర్యాటకులు రోజుకు వేల సంఖ్యలో వస్తుంటారు. ఇందులోని శిల్పాలు, అరాబిక్ లిపిలో ఖురాన్లోని పదాలు, ఫ్లోరల్ డిజైన్స్ అన్నీ శిల్పకళలో ఉన్న విశిష్టతను చూపిస్తాయి. ఈ టవర్ నిర్మాణ శైలి మొఘల్ ఆర్కిటెక్చర్కు ముందు వచ్చిన, అంటే ఆఫ్ఘాన్ ఇన్ఫ్లుయెన్స్ కలిగిన ప్రిముఘాల్ ఆర్కిటెక్చర్లో ఒక మైలురాయి. 1805లో జరిగిన భూకంపంలో కుతుబ్ మినార్ పై భాగం పూర్తిగా కూలిపోయింది. తర్వాత మేజర్ రాబర్ట్ స్మిత్ అనే బ్రిటిష్ అధికారి 1828లో స్పైరల్ స్టేర్కేస్ మరియు ఒక గదిని టవర్ పైన నిర్మించాడు. తర్వాత బ్రిటిష్ కాలంలో ఢిల్లీ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ హార్డింజ్ స్మిత్ నిర్మించిన గదిని తొలగించమని ఆదేశించాడు. ఆ గదిని కిందికి తీసిపెట్టి టవర్ పక్కన ఉంచారు. అది ఇప్పటికీ అక్కడే కనిపిస్తుంది మరియు దానిని స్మిత్స్ ఫోల్లీ అనే పేరుతో పిలుస్తారు. కుతుబ్ మినార్ను 1993లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. అప్పటి నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు ఆకర్షణగా మారింది. ప్రతి సంవత్సరం మిలియన్స్ ఆఫ్ విజిటర్స్ ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శిస్తారు. కుతుబ్ మినార్ చుట్టూ చాలా కాలంగా ఒక పెద్ద కాంట్రోవర్సీ కొనసాగుతుంది. కొంతమంది చరిత్రకారులు, హిందూ సంస్థలు మరియు పౌర సమాఖ్యలు చెబుతున్న దాని ప్రకారం ఇస్లామిక పాలకులు, ముఖ్యంగా కుత్బుద్దీన్ ఐబక్ మరియు ఇల్తుత్మిష్, కుతుబ్ మినార్ నిర్మాణానికి ముందు అక్కడ ఉన్న హిందూ మరియు జైన దేవాలయాలను ధ్వంసం చేసి వాటి శిలలను పునర్నిర్మాణానికి ఉపయోగించారని వాదిస్తున్నారు. వాళ్ళు ఆధారంగా చూపించే అంశాలు: కుతుబ్ కాంప్లెక్స్లోని కొన్ని దారితప్పిన శిల్పాలు, హిందూ దేవాలయ శైలిలో పిల్లర్స్ మరియు మండపా ఆర్కిటెక్చర్, కువ్వాటుల్ ఇస్లాం మోస్క్ నిర్మాణంలో 27 దేవాలయాల శిలని వినియోగించారా అనే సాక్ష్యాలు. అక్కడ ఉన్న శాసనాల ప్రకారం ఈ మసీదును జైత్రయాత్రలో విజయంగా పొందిన దేవాలయాల శిలలతో నిర్మించారని స్పష్టం చేస్తుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI ఈ విషయం మీద కొన్ని అధ్యయనాలు నిర్వహించింది. కొన్ని ఆధారాలు ఈ వాదనలకు బలమిస్తున్నప్పటికీ ప్రభుత్వం అధికారికంగా ఇంకా దీనిపై స్పష్టమైన అభిప్రాయం ఇవ్వలేదు. ఇంకా కొంతమంది హిందూ మతపరమైన కార్యకర్తలు కుతుబ్ మినార్ ప్రాంగణాన్ని తిరిగి విశ్వనాథ దేవాలయంగా ప్రకటించాలని, అక్కడ ప్రార్థనలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దాంతోపాటు కొన్ని కోర్టుల్లో ఈ విషయం మీద పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అలాగే ఈ ఐరన్ పిల్లర్ కూడా హిందూ కాలానికి చెందినదిగా, అది విష్ణు ధ్వజంగా ఉండేదని భావిస్తున్న వాదనలు ఉన్నాయి. ఇవి అన్నీ కలిసి కుతుబ్ మినార్ చుట్టూ చరిత్ర, మతం, రాజకీయం అనే మూడూ కలిసిన ఒక సున్నితమైన వివాదంగా మారాయి. ఇంతటి చారిత్రక విశిష్టతను కలిగి ఉన్న కుతుబ్ మినార్లో భక్తి, విజయం మరియు వివాదం అన్నీ కలిసి ఉన్నాయి. ఇది కేవలం ఒక మినారెట్ కాదు, ఢిల్లీ చరిత్రలో ఒక మరిచిపోలేని కట్టడం. కుతుబ్ మినార్ మామూలు కట్టడంలా కాకుండా మన దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే ఈ చారిత్రక మినారెను తప్పకుండా సందర్శించండి. మీరు చూసేది ఒక చారిత్రక టవర్ కాదు, ఒక ప్రశ్న, ఒక సమాధానం, ఒక జీవితం. ఇలాంటివి తెలుసుకుంటూ మనం ముందుకు పోతే మనకున్న గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించగలుగుతాం, అలాగే మన చుట్టూ ఉన్న వాస్తవాలను ప్రశ్నించగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి చరిత్రలు, కథలు, గాథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.